అయితే ఆ దివ్యస్వరము సావిత్రితో అంటుంది, అంటే అంతరాత్మను కనిపెట్టాలంటే, అన్వేషించాలంటే ముందుగా రిమెంబర్ వై దౌ కేమెస్ట్, ఫైండ్ అవుట్ దై సోల్, రికవర్ దై హిట్ సెల్ఫ్, ఇన్ సైలెన్స్ సీక్ గాడ్స్ మీనింగ్ ఇన్ దై డెప్త్స్, దై మార్టల్ నేచర్ దెన్ మార్టల్ నేచర్ చేంజ్ టు ద డివైన్ అంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో జ్ఞప్తికి తెచ్చుకో, నీ అంతరాత్మను అన్వేషించు, మరుగున ఉన్న నీ ఆత్మను తిరిగి పొందు, నీ లోతులలోని నిశ్శబ్దంలో భగవంతుని పరమార్థాన్ని అన్వేషించు, అప్పుడు మత్స్య స్వభావం దివ్య స్వభావంలోకి పరివర్తన చెందుతుంది అని చెప్పి ఆ దివ్యస్వరము సావిత్రికి ఒక ప్రణాళికను, యోగ ప్రణాళికను ఇస్తుంది. ఆ రకంగా ఆ స్వరం వినంగానే సావిత్రి పూర్తిగా తనను తాను నిశ్శబ్దం చేసుకుంటూ అంతర్ముఖం అయ్యింది. ఆమె అంతర్ముఖం అవ్వంగానే ఫస్ట్ సావిత్రికి ఆ విశ్వంలోని గతం అంతా కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే సృష్టి ఎలా ప్రారంభమయ్యింది, పదార్థం ఎలా వచ్చింది, పదార్థం తర్వాత ప్రాణము, ప్రాణం తర్వాత మనసు, ఇవన్నీ కూడా మనసులో ఆలోచన, ఇవన్నీ ఎలా జరిగాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి అన్నది ఒక్కసారిగా సావిత్రి కళ్ళ ముందు కనిపించింది. అక్కడి దాకా మనము లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. ఇంకా ఇప్పటి నుంచి ఈ సెషన్లో చూద్దామండి మిగిలినంతా. లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నది మనసుకు నిశ్శబ్దం తెలియదు, స్వప్నరహిత నిద్రను ఎరుగదు, అవిశ్రాంత యంత్రంలా నిరంతరము శ్రమిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సావిత్రికి తెలిసి వస్తూ ఉంది. అయితే మనిషిలో కేవలము భగవంతుని వైభవాలే కాకుండా నెగిటివిటీస్ కూడా ఉంటాయి. కానీ మనిషి లక్ష్యం ఏంటి? భగవంతుని కలలను సఫలం చేయటమే మనిషి లక్ష్యము. మనిషి ఆత్మను, తన అంతరాత్మను కనిపెట్టినప్పుడు భగవంతుని కలలను సఫలం చేయగలుగుతాడు అని మనకు అంతవరకు చూసాం లాస్ట్ సెషన్లో. అయితే భగవంతుని కలలను ఈ జీవితంలో సఫలం చేస్తాడు అన్నది చెప్పారు ఇంతవరకు మనం తెలుసుకున్న దాంట్లో. ఇప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది బయట సొసైటీలో? భగవంతుని కళలు మరి సఫలం అవుతున్నట్టుగా కనిపించడం లేదు. ఎలా ఉందంటే డెవిల్స్ వర్క్ జరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అత్యాచారాలు కానీ, ఈ మోసము, ఘోరాలు, అబద్ధాలు, నేరాలు ఇవన్నీ చూస్తే అంతా మన ప్రపంచం అంతా ఎలా ఉన్నట్టు అనిపిస్తుందంటే లార్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్, సత్య ప్రభువు దీంట్లో కంట్రోల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా మరి ఈ అసత్యం కానీ, ఇది ఈ ఘోరాలు, ఈ అత్యాచారాలు, ఈ నేరాలు, ఆ తర్వాత ఈ నెగిటివిటీస్ ఇవన్నీ కూడా ఎందుకు ఉద్భవిస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అన్నదాన్ని ఇక్కడి నుంచి శ్రీ అరవిందులు మనకు చెప్తారు. మనము పేజ్ నెంబర్ 480లో ఉన్నామండి. బట్ ఆల్ ఈస్ దేర్, ఈవెన్ గాడ్స్ ఆపోజిట్స్. He is a little front of nature's works, a thinking outline of a cryptic force. All she reveals in him, that is in her. Her glories walk in him and her darknesses. Man's house of life holds not the gods alone. There are occult shadows, there are tenebrous powers, inhabitants of life's ominous nether rooms, a shadowy world's stupendous denizens, a careless guardian of his nature's powers. Man harbors డేంజరస్ ఫోర్సెస్ ఇన్ హిస్ హౌస్ అంటున్నారు. అంత సమస్తము ఇక్కడే ఉంది, మనలోనే ఉంది. కేవలము భగవంతుని వైభవాలు మాత్రమే కాకుండా మనలో భగవంతుని వ్యతిరేకంగా ఉండే శక్తులు కూడా ఉన్నాయి. ప్రకృతి కార్యాలను నిర్వర్తించడంలో మనిషి కొంచెం ముందున్నాడు. ఎలా అంటే హీఈస్ ఎ లిటిల్ ఫ్రంట్ ఆఫ్ నేచర్స్ వర్క్స్, అది మనకు తెలిసిందే. మిగిలిన జీవులన్నిటికన్నా బికాజ్ మనసు అన్నది పూర్తిగా ఆవిర్భవించింది మనిషిలోనే కాబట్టి ఆ ప్రకృతి కార్యాలు నిర్వర్తించడంలో మనిషి ముందు ఉన్నాడు. ఒక నిగూఢ శక్తికి చెందిన ఆలోచించే వరుసలో మనిషి ఉన్నాడు. ప్రకృతి మాత తనలో ఉన్నదంతా, తానేమై ఉందో అదంతా కూడా మనిషికి రివీల్ చేస్తుంది. ప్రకృతి మాత ఇదంతా కూడా తనలో ఏమేమైతే ఉందో అదంతా కూడా రివీల్ చేస్తుంది. ఆమె వైభవాలు ఉన్నాయి, ప్రకృతి మాత వైభవాలు మనిషిలో ఉన్నాయి, ఆమెలోని అంధకారాలు ఇవి ఉన్నాయి. మనిషి తనలో కేవలము దేవుళ్ళనే కాదు అందశక్తులకు కూడా ఆశ్రయం ఇస్తాడు. ఇది మనం చూడాలి. మనిషికి కేవలము తనలో దేవుళ్ళకే కాదు అంటే, దేవుళ్ళు అన్నది మనము ఇప్పుడు చెప్తూ ఉంటారు మన చక్రాల్లో కూడా, మూలాధార చక్రానికి అధిదేవత ఎవరు? వినాయకుడు అని చెప్పి. అలాగే మూలాధారంలో ఉన్నవి మనకి నెగిటివిటీస్ కూడా ఉన్నాయి.
అక్కడ ఏమేమి ఉన్నాయి నెగిటివిటీస్ అన్నది. ఎందుకంటే భూతత్వానికి ఇది చేసుకొని ఉంటుంది, బంధించుకొని ఉంటుంది మూలాధారం కాబట్టి. సో ఈ రకంగా మనిషిలో దేవుళ్లే కాదు వ్యతిరేక శక్తులు కూడా ఉన్నాయి, అందశక్తులకు కూడా మనిషి ఆశ్రయం ఇస్తున్నాడు. ఇదంతా ఎలా ఉందంటే మహాకాయుల్లా జీవితంలో అరిష్టం తెచ్చే చీకటి గదుల్లో ఇదంతా కూడా నివసిస్తూ ఉంటుంది. మనకు ఒక్కసారి ఇక్కడంతా ఇప్పుడు వచ్చి మనం చదవబోయే 2 pages కొంచెం భయంగా అనిపిస్తుంది. అంటే ఇన్ని నెగిటివిటీస్ మనలో ఉన్నాయా, ఇన్ని ఆసురిక్ ఫోర్సెస్, హాస్టైల్ ఫోర్సెస్ మన లోపల ఉన్నాయా అని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత కొంచెం ఈ 2 pages అయిపోయిన తర్వాత వెంటనే మనకు శ్రీఅరవిందుల సంగతి తెలిసిందే. కొంచెం మనకు ఆ నెగిటివిటీని చూపించాలి కాబట్టి, తెలియాలి కాబట్టి చెప్తారు. వెంటనే పాజిటివ్లోకి తీసుకొని వచ్చేస్తారు. మనకు ధైర్యం కలిగించే మాటలు, వాక్యాలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం ఏమంటే, ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఈ కష్టంగా ఉంటుంది మనకు అర్థం చేసుకోవడానికి. కానీ తప్పదు, మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ రకంగా తన ప్రకృతి శక్తులను నిర్లక్ష్యంగా సంరక్షిస్తూ ఉంటాడు మనిషి. ఎలా అంటే ప్రకృతి శక్తులను నిర్లక్ష్యంగా సంరక్షిస్తూ ఉంటాడు. ప్రమాదకర శక్తులకు ఆశ్రయం ఇస్తాడు. ఈ ప్రమాదకరమైన శక్తులకు మనమే ఆశ్రయం ఇస్తాం. దీనికి మనకు ఫస్ట్ బుక్లో 4th canto, The Secret Knowledge లో ఉంది. In moments when lamps are inner lit, life's cherished guests are left outside, our spirit sits alone and speaks to its gulls అని. లైఫ్స్ చెరిష్డ్ గెట్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ సైడ్. మనం ఏవైతే పోషిస్తున్నామో ఈ అతిథులను వాటన్నింటినీ బయటకు పంపించినప్పుడు మాత్రమే మన స్పిరిట్ సిట్స్ అలోన్ అండ్ స్పీక్స్ టు ఇట్స్ గల్స్, మన ఆత్మ తన లోతులతో మాట్లాడుతుంది అని అది చదువుకున్నాం. సో ఆ రకంగా మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న నెగిటివిటీస్కి, ఏ నెగిటివిటీస్ మనలో ఉన్నవి, ఈ కోపం కానివ్వండి, ద్వేషం కానీ, అసూయ కానీ, ఇలాంటి నెగిటివిటీస్కి అంతా మనకు మనమే ఆశ్రయం ఇస్తున్నాం. కాబట్టి వాటికి ఆశ్రయం ఇస్తూ, వాటిని పోషిస్తూ, వాటిని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉన్నాము. The Titan and the Fury and the Jinn lie bound in the superconscious cavern pit, and the beast grovels in his antler den. Dire mutterings rise and murmur in their drowse. Insurgent sometimes raises its huge head, a monstrous mystery lurking in life's deeps, the mystery of dark and fallen worlds, the dread visages of the adversary kings, the dreadful powers held down within his depths, become his masters or his ministers. Enormous, they invade his bodily house, can act in his acts, infest his thought and life. అతని అచైతన్య గుహలో, ఇన్కాన్షియన్స్ అనే ఆ కేవ్లో భూతాలు, పిశాచాలు, మృగాలు ఇవన్నీ ఉన్నాయి. దుర్భరమైన గొనుగుళ్ళు, గుసగుసలు పైకి లేస్తూ ఉంటాయి. జీవితపు లోతుల్లో రాక్షసమాయ అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటుంది. పతనమైన చీకటి ప్రపంచాల మార్మికత ఉంటుంది అక్కడంతా. ఆధ్యాత్మికతకు ప్రతికూలంగా ఉండే శత్రురాజుల భయంకర ముఖాలు ఉన్నాయి. అంటే మనం ఏదో చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాము, ఆధ్యాత్మికత ఫాలో స్పిరిచువల్లో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఏమీ లేదు అనుకుంటాము. కానీ మనలో ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా ఆ శత్రురాజులు అనేది, ఆ శత్రురాజుల ముఖాలు అనేవి మనలో ఇంకా ఆధ్యాత్మికతను వ్యతిరేకించే శత్రురాజులు. వ్యతిరేకించే శత్రురాజులు అంటే ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉంటుందో అక్కడ డెఫినెట్గా నెగిటివ్ ఫోర్సెస్ అన్నవి తప్పనిసరిగా అక్కడ తిష్ట వేస్తాయి. కాబట్టి ఆ రకంగా ఈ శత్రురాజులు కూడా ఉన్నారు మనకు. దీంట్లో ఈ శత్రురాజులు అన్న దానికి కూడా రకరకాల సంప్రదాయాల్లో రకరకాలుగా చెప్తారు వాళ్ళ గురించి. కానీ మనకి ఇక్కడ శ్రీ అరవిందులు సావిత్రిలో చెప్పేది ఈ 4 గురించి, నలుగురు శత్రురాజుల గురించి చెప్తారు. అది ఒకటి ఆ చైతన్యము, అసత్యము, దుఃఖము, మృత్యువు, ఇవన్నీ కూడా మదర్ మనకు ఎలా వచ్చాయి ఇవన్నది కూడా స్టోరీ చెప్తారు. సో ఈ రకంగా ఈ శత్రురాజులు, ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా ఉన్న శత్రురాజులు కూడా మనలో ఉన్నాయి. ఇంకా అతని లోతుల్లో ఉన్న ఈ భయంకర శక్తులే అతన్ని నడిపిస్తాయి. ఈ లోతుల్లో ఉన్న ఈ భయంకర శక్తులే ఇతన్ని నడిపిస్తాయి, పెత్తనం చెలాయిస్తాయి. అతని శరీరాన్ని, మనిషి శరీరాన్ని ఆక్రమించి అతని ఆలోచనలను, చర్యలను, జీవితాన్ని రోగగ్రస్తం చేస్తాయి. ఈ రకంగా పూర్తిగా మన జీవితాన్ని ఆక్రమించేసి ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేవి మనల్ని మొత్తం, మన జీవితాన్ని మొత్తం స్వాధీనం చేసేసుకొని మన శరీరాన్ని, జీవితాన్ని, మనసును మొత్తం మూడింటిని రోగగ్రస్తం చేస్తాయి. Inferno surges into the human air and touches all with a perverting breath. Grey forces like a thin miasma creep, stealing through chinks in his closed mansion's doors,
discoloring the walls of upper mind, in which he lives his fair and spacious life, and leaves behind a stench of sin and death. Not only rise in him perverse drifts of thought and formidable formless influences, but there come presences and awful shapes, tremendous forms and faces mount dim steps and stare at times into his living rooms, are called up for a moment's passionate work, lay a dire custom's claim upon his heart. Aroused from sleep, they can be bound no more. మానవ వాయువులోకి నరకము తోసుకొని వస్తుంది మన శ్వాసలోకి. పెడత్రోవ పట్టించే శ్వాసతో సమస్తాన్ని స్పర్శిస్తుంది. మన దేహం అనే భవనపు తలుపుల్లో ఉన్న చిల్లుల గుండా ఈ మియాస్మా క్రీప్, ఒక క్రీప్ లాగా మియాస్మా అంటే ఇది ఒక దుర్గంధము, అది నెమ్మదిగా మన దేహానికి ఉన్న చిల్లుల గుండా నెమ్మదిగా మనలోకి వచ్చి ఒక అందశక్తుల్లాగా వచ్చి మనలోకి చేరతాయి. ఇదేంటంటే ఇప్పుడు చాప కింద ఎలాగైతే నీరు తెలియకుండా ప్రవహిస్తుంది చూడండి, తెలియకుండా స్ప్రెడ్ అవుతూ పోతుంది. ఆ రకంగా ఈ దుర్గంధం అనేది, అంటే ఈ శత్రురాజు లేదా ఒక దుర్గంధం లాగా, దుర్గంధం ఎలాగైతే స్ప్రెడ్ అవుతుందో ఆ రకంగా ఈ శత్రుశక్తులన్నీ వచ్చి మనలో దొంగల్లాగా తిష్ట వేస్తాయి. అలా వచ్చి ఏ ఉపరితల మనసుతో మనిషి జీవిస్తూ ఉంటాడో, ఎక్కడైతే మనము ఉపరితల మనసుతో జీవిస్తూ ఉంటామో, పైకి స్పెషియస్ అంటే ఉచితంగా కనిపిస్తూ, పైకి చాలా బాగా కనిపిస్తూ, ఇప్పుడు మాలలు వేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఈ రకంగా మంచి 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 బట్టలు వేసుకొని బాగా ఉంటారు కదా, ఉచితంగా కనిపిస్తూ ఆ రకంగా ఉండే వాళ్ళ దగ్గర ఆ జీవితపు గోడలను వాళ్ళు అనుకుంటారు చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాం, మేము చాలా గొప్పగా ఉన్నాము, మమ్మల్ని నెగిటివ్ ఫోర్సెస్ ఇదంతా లేదు మాలో అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చి వాళ్ళ గోడలను, ఆ గోడలను వివరణం చేసి పాపము మరణాల దుర్గంధాన్ని వదిలిపెడతాయి. పాపము మరణము అనే దుర్గంధాన్ని వదిలిపెడతాయి. అంటే ఈ దుర్గంధం వాసన కూడా మనకు తెలియాలి. ఇప్పుడు మురికి కాలువ వాసన ఎట్లా ఉంటుంది, లేక అగరబత్తి వాసన ఎలా ఉంటుంది, ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలియాలి. ఆ రకంగా ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా తెలియాలి అక్కడ ఏంటంటే నెగిటివ్ ఎక్కడుంది, ఎక్కడ మనకు పాజిటివ్గా ఉన్నది ఉంది అని. అప్పుడు మనిషిలో కేవలం వక్రీకరించే ఆలోచనలే కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్రభావాలు, భయంకర ఆకారాలు కూడా పైకి లేస్తాయి. అప్పుడు కేవలం వక్రీకరించే ఆలోచనలు అంటే ఈ పర్వర్స్ థాట్స్ అన్నవి కూడా అప్పుడు లేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా వివిధ రూపాలు కూడా లేస్తాయి. అందుకే ఆలోచనల గురించి చాలా జాగ్రత్తగా ఉండమంటారు మదరు. వాచ్ ఓవర్ యువర్ థాట్స్ అంటారు. ఎందుకంటే థాట్స్ విల్ ప్రెసిపిటేట్ యాక్షన్స్, యాక్షన్స్ విల్ బికమ్ హ్యాబిట్స్, habits will become our personality and personality is our way of life. థాట్స్తోనే, థాట్స్ ఫస్ట్ మన యాక్షన్స్ని ప్రెసిపిటేట్ చేస్తాయి, ప్రేరేపణ కల్పించేది థాట్స్. ఇప్పుడు ఒక దాని గురించి మనము 10 సార్లు పదే పదే ఆలోచించామనుకోండి, అది చేయాలనిపిస్తుంది, యాక్షన్లోకి చర్య ఒక 10-15 సార్లు తర్వాత దాన్ని చేస్తాం. అది చెడుది కానీ మంచిది కానీ. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి చెడు ఆలోచనలా లేక మంచి ఆలోచనలా అని. చెడు ఆలోచనలు అనుకోండి అక్కడ చెడు జరుగుతుంది, అదే పాజిటివ్ ఆలోచనలు అయితే మంచి జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఆలోచనలను అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే అవి యాక్షన్స్ అవుతాయి. ఇలా యాక్షన్స్ మనం చేసుకుంటూ పోయినప్పుడు అవే హ్యాబిట్ అది అలవాటు అయిపోతుంది మనకు, అదే హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిట్సే మన పర్సనాలిటీ అయిపోతాయి, మన వ్యక్తిత్వం అవుతుంది. ఈ వ్యక్తిత్వమే మన జీవితాన్ని నడిపిస్తుంది. కాబట్టి దీనికి అంతా మూలం ఎక్కడ, ఈ పర్వర్స్ థాట్స్ అనేది. కాబట్టి ఆ థాట్స్, మన థాట్స్ పర్వర్స్ కాకుండా నెగిటివ్గా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని థాట్స్ మనం కంట్రోల్ చేసుకోలేము. ఇది థాట్స్ నియంత్రించుకోవడం అన్నది చాలా కష్టము. చాలా హై స్టేట్లోకి వెళ్ళినప్పుడు అది మనకు సాధ్యం అవుతుంది. అట్లీస్ట్ మనం ఇది చేయొచ్చు, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ను ఆలోచించడము ఎక్కువగా. లేకపోతే ఏమవుతుంది, ఇవి ఈ ప్రభావాలు, భయంకరమైన ఆకారాలు, ఈ నెగిటివ్ ప్రభావాలు ఇవన్నీ కూడా పైకి లేస్తాయి. భయంకరంగా ఉండే రూపాలు, వదనాలు, అస్పష్టంగా ఉన్న మెట్లను ఎక్కుతూ, ఇట్లా మెట్లు ఉంటే ఆ మెట్లు ఎక్కుతూ వస్తాయంట. మనిషి జీవితపు గదుల్లోకి తదేకంగా చూస్తాయి, అక్కడికి తదేకంగా చూస్తాయంట. లేదంటే ఒక క్షణకాలం ఉద్రేకానికి లోనయ్యే కార్యాన్ని మనతో చేయిస్తాయి, అలా చూస్తాయి. లేదంటే ఒక క్షణకాల ఉద్రేకానికి లోనయ్యే కార్యాన్ని. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. మనలాంటి మామూలు మనుషులకు కాదు, శ్రేష్ఠ మానవులకి. మహాభారతం తీసుకుంటే అర్జునుడు ఎంత శ్రేష్ఠ మానవుడు. అర్జునుడికి కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయాలని తెలుసు ముందే. వాళ్ళతో అంతా, వాళ్ళ కజిన్స్తో కానీ, వాళ్ళ తాతతో కానీ, గురువుతో కానీ యుద్ధం చేయాలి అన్నది
అర్జునుడికి ముందే తెలిసి ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మ సంస్థాపనం కోసం వాళ్ళతో యుద్ధం చెయ్యాలి అని అక్కడికి వెళతాడు. కానీ ఏమైతుంది, క్షణకాలం ఉద్రేకానికి మోహావేశానికి లోనవుతాడు. అలాగే అర్జునుడు మరి సాత్వికుడు, శ్రేష్ఠ మానవుడు. అలాగే ధర్మరాజు ఎంతటి సాత్వికుడు, ఆ ధర్మాన్ని ఎంతగా అనుసరించేవాడు, అలాగే గుణ సంపన్నుడు. అటువంటి ధర్మరాజు కూడా ఒక్క క్షణకాలం ఉద్రేకానికి లోనయ్యి జూదంలో పాల్గొంటాడు. సో ఈ రకంగా ఎటువంటి వాళ్ళతో అయినా, ఎంతటి సాత్వికులతో అయినా ఈ క్షణకాలం ఉద్రేకానికి లోనయ్యేటట్టు ఇవి ఈ శత్రు శక్తులన్నీ, ఈ నెగిటివ్ ఫోర్సెస్ చేస్తాయి. Afflicting the daylight and alarming night, invading at will his outer tenement, the stark gloom's grisly dire inhabitants, mounting into God's light, all light perturb. All they have touched or seen they make their own. In nature's basement large, mind's passages fill, disrupt thoughts' links and musing sequences, break through the soul's stillness with a noise and cry, or they call the inhabitants of the abyss, invite the instincts to forbidden joys, a laughter wake of dread demonic mirth, and with nether right and revel shake life's floor. ఇవి పగలు సతాయిస్తాయి, వేధిస్తాయి, రాత్రిపూట భయపెడుతూ బాహ్య జీవితాన్ని ముట్టడి చేస్తాయి. వికారమైన ఈ భయంకర నివాసులు భగవంతుని కాంతిలోకి ప్రవేశించి, అంటే మనలో ఏ కొంచెం భగవంతుని కాంతి ఉన్నా కూడా దానిలోకి ప్రవేశించి దానినే అస్తవ్యస్తం చేస్తాయి. ఈ శత్రురాజులు ఏం చేస్తారు అంటే, మనలో ఏమాత్రం భగవంతుని కాంతి ఉన్నా కూడా దాన్ని అస్తవ్యస్తం చేస్తారు. దీనికి మనకు ఒకసారి హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, వీళ్ళంతా కూడా ఈ అసురులంతా కూడా గుర్తొస్తారు. ఎలా అంటే హిరణ్యాక్షుడు ఎలా చేశాడు, భూమిని ఒక చాపలాగా చుట్టేసి తీసుకెళ్లి సముద్రంలో ఉంచేశాడు. అలాగే హిరణ్యకశ్యపుడు ఎక్కడ హరినామం విష్ణునామం వినపడితే అక్కడ వెళ్ళి వాళ్ళను చంపించేవాడు. అలాగే రావణాసురుడిని తీసుకుంటే, రావణాసురుడు ఎక్కడ యజ్ఞాలు యాగాలు మంచి కార్యాలు జరుగుతున్నా, ఎక్కడ భగవంతుని కాంతి ఉన్నా కూడా అక్కడ దాన్ని నశింపజేసేవాడు. ఈ రకంగా ఇవి కూడా, ఈ శక్తులు కూడా ఈ శత్రురాజుల్లాగా మనలో ఎక్కడ భగవంతుని కాంతి ఉన్నా కూడా మనలోకి ప్రవేశించి దాన్ని, ఆ కాంతిని అస్తవ్యస్తం చేస్తాయి, నాశనం చేయడానికి ట్రై చేస్తాయి. ఇవి వేటినైతే స్పర్శిస్తాయో, వేటిని చూస్తాయో వాటినంతా తమ సొంతం చేసుకుంటాయి. ఎక్కడ స్పర్శిస్తాయో, వేటిని చూస్తాయో అది సొంతం చేసుకుంటాయి. ఎలాగంటే ఇప్పుడు మనం మన హౌస్ ఎవరికైనా రెంట్కి ఇచ్చాము, రెంట్కి వచ్చి ఉన్నారు టెనెంట్స్, ఒక 5-6 years అయిన తర్వాత వాళ్ళు అది మాదే సొంతం అన్నారు అనుకోండి, ఆ రకంగా ఇవి కూడా అతిథుల్లాగా వస్తాయి మన లోపలికి, వచ్చి ఆ తర్వాత తిష్ట వేస్తాయి, అక్కడే కూర్చుంటాయి, అవే తమ సొంతం అంటాయి. మనము వాటి సొంతం అంటాయి. దేవుడి సొంతము, ఆధ్యాత్మిక కాంతి ఇవంతా కాదు, మా సొంతం అని మనల్ని సొంతం చేసుకుంటాయి. వేటిని చూస్తాయో వాటినంతా తమ సొంతం చేసుకుంటాయి. ప్రకృతి మూలంలో తిష్ట వేస్తాయి. మానసిక మార్గాలను పూర్తిగా ఆక్రమించి ఆలోచనల ఆ లింక్ను, ఆలోచనల క్రమాన్ని ధ్వంసం చేస్తాయి. మన మనసును పూర్తిగా ఆక్రమించేసి మన ఆలోచనలను కూడా ధ్వంసం చేస్తాయి. పెద్దగా చప్పుడు చేసుకుంటూ అంతరాత్మ నిశ్చలతను విచ్ఛిన్నం చేస్తాయి. అంతరాత్మను మనం ఎంత నిశ్చలంగా పెట్టాలనుకుంటున్నా కూడా అవి చప్పులు చేసుకుంటూ విచ్ఛిన్నం చేస్తాయి. లేదంటే అగాధంలో ఉన్న అందశక్తులను పిలుస్తాయి. మనం నిషేధించిన సంతోషాలకు మనకు సహజంగా కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అవి వాటితో పొందే సంతోషాలు ఉంటాయి. ఇది ఎట్లా అంటే డ్రింకింగ్ హ్యాబిట్ కానీ, సినిమాలు చూడడం కానీ, ఇలాంటివన్నీ చిన్న చిన్న అబద్ధాలు చెప్పడము, ఇవన్నీ సహజంగా లోపల ఇన్స్టింక్ట్ ఉంటాయి. సో అలాగా వాటిని నిషేధించింటాం మనం, చేయకూడదు, ఇవి తప్పు అని తెలుసు మనకి, అబద్ధాలు చెప్పకూడదు తప్పు, ఇంకా ఏదో సినిమాలు మూవీస్ చూడకూడదు, ఆ తర్వాత డ్రింక్ హ్యాబిట్ ఉండకూడదు, ఇవన్నీ అని మనం నిషేధించింటాం. కానీ ఏం చేస్తాయి అవి, వాటిని పిలుస్తాయి అన్నమాట. లోపల ఉన్న వాటిని పిలిచి వాటిని ఇన్వైట్ చేసి మనలో ఉండేటట్టు, మనం మళ్ళీ వాటికి ఇది అయ్యేటట్టు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు దీంట్లో అంటే, ఇట్లాంటివి మనకు తెలిసినప్పుడు అవి మళ్ళీ మళ్ళీ రాకుండా మనము చూసుకోవాలి. అవి వచ్చినప్పుడు ఇవి వస్తున్నాయి మళ్ళీ, ఇది నాకు ఇంతకుముందు అలవాటు ఉండేది, ఇప్పుడు అది చేయకూడదు అనుకుంటున్నాను, కాబట్టి దానికి నేనేం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అది వచ్చింది అనుకోండి, దాన్ని చేయాలి అనిపించింది అనుకోండి, మనకు ఏదైనా హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ ఏదో, అప్పుడు వెంటనే అవేర్నెస్లోకి రావాలి, కాన్షియస్లోకి వచ్చి ఓ ఇది నేను చేయకూడదు. ఎలాగంటే ఇప్పుడు నెగిటివ్ ఫోర్స్ అన్నది, ఈ ఆసురిక్ ఫోర్సెస్ అన్నవి పనిచేస్తున్నాయి నాలో అని చెప్పి అనుకొని దాన్ని దూరం పెట్టాలి.
అలా ఇవి అలా చేస్తాయి, వాటిని ఇన్వైట్ చేస్తాయి. ఇలా దుర్భర పైశాచిక బురదతో వచ్చే పెద్ద నవ్వులను, వికటాటహాసాలను మేలుకొలిపి హహహ నవ్వుతూ ఉంటారు చూడండి ఊరికనే, దాన్నంతా మేలుకొలుపుతాయి. మనలోని నిమ్న ప్రకృతిని ఆ రకంగా మనము ఎక్కువగా అది బయట చూస్తూ ఉంటాము, ఒక పడి పడి నవ్వటాలు ఇవన్నీ చేసి ఎంజాయ్ చేయడం అని అనుకుంటారు. ఎంజాయ్ అది నవ్వటాలు అన్నది ఎంజాయ్ చేయడం అనుకుంటారు. కానీ శ్రీ అరవిందులు అంటారు కదా, మేక్ దై నాలెడ్జ్ టు హై ఫర్ థాట్స్, దై జాయ్ టు డీప్ ఫర్ ఎమోషన్స్. ఎందుకంటే జాయ్ అన్నది అంత ఎమోషనల్, అంత వికటాటహాసాలు అదంతా ఉండదు. జాయ్ అన్నది ఎట్లా చేసుకోవాలి మనము, టు డీప్ ఫర్ ఎమోషన్స్, మన ఎమోషన్స్కి అందనంత డీప్గా మన సంతోషం ఉండాలి. అలాగే మన నాలెడ్జ్ ఎలా ఉండాలి అంటే, మన ఆలోచనలకు అందనంతగా మన నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే నాలెడ్జ్ అన్నది మనం ఆలోచనతో పొందేది కాదు. కాబట్టి శ్రీ అరవిందులు మేక్ దై నాలెడ్జ్ టు హై ఫర్ థాట్స్, దై జాయ్ టు డీప్ ఫర్ ఎమోషన్స్ అంటారు. అయితే అటువంటి వికటాటహాసాలను ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాయి అనమాట. ఆ వికటాటహాసాలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషి లోయర్ నేచర్లోకి ప్రవేశిస్తాడు, లోయర్ నేచర్లో ఉండటం జరుగుతుంది. ఇలా కలత పెడుతూ జీవితాన్ని ఉల్లాసంగా ఎంజాయ్ చేసేటట్టు చేస్తాయి. ఆ రకంగా చేస్తూ ఏమనుకుంటారు, జీవితాన్ని మేము ఉల్లాసంగా ఉన్నాము, ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటారు. ఆ రకంగా ఉండేటట్టు ఇవి చేస్తాయి. ఇంపార్టెంట్ టు క్వెల్ హిస్ టెరిబుల్ ప్రిజనర్స్. వీటిని క్వెల్ చేయడం అంటే అణిచిపెట్టడానికి మనకు సామర్థ్యము సరిపోదు. ఇంపార్టెంట్ టు క్వెల్ హిస్ టెరిబుల్ ప్రిజనర్స్. Appalled, the householder helpless sits above. Taken from him, his house is his no more. He is bound and forced, a victim of the play, or allured joys in the mad and mighty din. His nature's dangerous forces have arisen, and hold at will a rebel's holiday. Aroused from the darkness, where they crouched in the depths, prisoned from the sight, they can be held no more. His nature's impulses are now his lords. ఇది అవుతుంది ఫైనల్గా. తనలోనే బందీలుగా ఉన్న ఈ శత్రువులను మనిషి పోతాడు, ఇంపార్టెంట్ అయిపోతాడు, సామర్థ్యం ఉండదు. భయపడుతూ మనిషి తానే సొంతదారైనా కూడా, తానే ఓనర్ అయినా నిస్సహాయంగా కూర్చొని ఉంటాడు. ఇప్పుడు టెనెంట్లు వచ్చి మన ఇల్లు ఆక్యుపై చేసేసి వాళ్ళంతా జబర్దస్తిగా అంతా చేస్తూ ఉంటే ఎలాగైతే మనం నిస్సహాయంగా కూర్చొని ఉండాల్సి వస్తుందో, ఆ రకంగా మనిషి నిస్సహాయంగా కూర్చొని ఉంటాడు. ఎందుకంటే అతని జీవితం ఇప్పుడు అతనిది కాదు, మన ఇల్లు మనది కాదు, మన జీవితం మనది కాదు. పూర్తిగా మనము శత్రురాజుల వశం చేసేసాం మన జీవితాన్ని. జరిగే నాటకానికి బలవంతంగా సాక్షిగా, విక్టిమ్గా చేయబడ్డాడు. జరిగే నాటకానికి సాక్షిగా చేయబడ్డాడు. తన జీవితంలో చోటు చేసుకునే ఈ వ్యతిరేక కార్యక్రమానికి సాక్షి అయ్యాడు. ఈ కార్యక్రమానికి ఊరికే సాక్షిలాగా చూస్తూ ఉండాలి, ఇంకంతే. ఇందులో కల్పించుకోలేనంతగా సాక్షి అయిపోయాడు. లేదంటే పిచ్చిగా గట్టిగా కేకలు పెట్టే సంతోషాలకు ఆకర్షితుడవుతాడు. ఇంకా లేదనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, వాటిని కంట్రోల్ చేయలేకపోతే గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంకా ఏదో తిరుగుతూ పార్టీస్ ఇవన్నీ చేసుకుంటూ వాటికి ఆకర్షితం అవుతాడు. అతని స్వభావంలోని ప్రమాదకర శక్తులు రెబెల్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తాయి. అతని స్వభావంలోని ప్రమాదకర శక్తులకు ఇప్పుడు ఇతను ఈ రకంగా కేకలేసుకుంటూ, ఈ రకంగా ఇచ్చేసుకుంటూ, లోయర్ నేచర్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉండడం వాటికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో అవేంటి అంటే, అవి చేసే తిరుగుబాటు అన్నది అవి ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఎక్కడో అగాధాలలో నక్కి ఉంటాయి, ఇవి అతని దృష్టికి అందవు, ఎక్కడో ఉంటాయి, మనిషి దృష్టికి అందవు, వాటిని పట్టుకోలేడు. అతని స్వభావంలోని ఈ ప్రచోదనలే అతన్ని నడిపిస్తాయి. ఇవే ఈ ఇన్స్టింక్ట్స్ అన్నవే, హిజ్ నేచర్స్ ఇంపల్సెస్ ఆర్ నౌ హిజ్ లార్డ్స్, హిజ్ మాస్టర్స్. అవే అతన్ని నడిపిస్తాయి. Once quelled are bearing specious names and vests, infernal elements, demon powers are there. Man's lower nature hides these awful guests. Their vast contagion grips sometimes man's world, an awful insurgence overpowers man's soul. In house and house the hues uprising grows, hell's companies are loose to do their work. Into the earthways they break out from all doors, invade with bloodlust and the will to slay, and fill with horror and carnage God's fair world. Death and his hunters stalk a victim earth, the terrible angel smites at every door. ఒకప్పుడు అణగదొక్కబెట్టబడినవి మనం అణిచివేసి ఉంటాం ఒకప్పుడు మన నెగిటివిటీస్ని. అవి ఇప్పుడు మంచి పేర్లు, డ్రెస్సులు,
మంచి మంచి పేర్లతో మంచి మంచి డ్రెస్సులు వేసుకొని మారువేషాలు వేసుకొని ఉంటాయి. మనిషిలోని నిమ్న తత్వంలో ఘోరమైన ఈ అతిథులు దాగి ఉంటాయి. ఇదంతా కూడా ఎక్కడంటే మనలో ఉన్న లోయర్ నేచర్ వీటన్నింటినీ దాచిపెడుతుంది. వీళ్ళకున్న శక్తి ఎంత విశాలంగా ఉంటుందంటే కొన్నిసార్లు మనిషి ప్రపంచాన్ని అంటువ్యాధిలాగా తన గ్రిప్లోకి మనిషి ప్రపంచాన్ని మన ప్రపంచాన్ని ఒక అంటువ్యాధిలాగా, ఇప్పుడు కరోనా ఎట్లాగైతే ప్రపంచం మొత్తాన్ని తన గ్రిప్లోకి తీసుకుందో ఆ రకంగా ఇవి కూడా మొత్తం ప్రపంచాన్ని మన ప్రపంచాన్ని ఏ మనిషిలో అయితే అవి ఉంటాయో ఆ మనిషి మొత్తం ప్రపంచాన్ని అతనికి సంబంధించిన ప్రపంచాన్ని అంతా కూడా తన గ్రిప్లోకి తీసుకుంటాయి. భయంకర తిరుగుబాటుతో మనిషి అంతరాత్మను పరాజితం చేస్తాయి. ఇక్కడ అంతరాత్మని ఇంకా పరాజితం చేస్తాయి, పూర్తి తిరుగుబాటు చేస్తాయి. దాంతో అంతరాత్మ కూడా విఫలం అవుతుంది అక్కడ. ఈ తిరుగుబాటు ఒక ఇంటి నుంచి ఇంకోని ఇంటికి, ఈ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి, అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తిరిగి పెద్ద పెద్దగా ఇలా 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 స్ప్రెడ్ చేసుకుంటూ పోతాయి అన్నమాట. ఇలా పెరిగిపోతుంది. ఇలా నరకం అన్నది తన బ్రాంచెస్ తన కంపెనీస్ ను తమ కార్యాన్ని చేయటానికి భూ మార్గాలలోకి వదిలిపెడుతుంది. ఈ రకంగా ఈ నరకం నుంచి వస్తాయి ఇవి తమ పని చేయటానికి. ఇప్పుడు ఎట్లా అయితే ఈ కంపెనీస్ వాటి బ్రాంచెస్ హైదరాబాద్లో ఒకటి, చెన్నైలో ఒకటి ఈ రకంగా పెడుతూ ఉంటాయి, గూగుల్, ఇన్ఫోసిస్ ఇలాగా ఆ రకంగా ఇవి కూడా ఆ బ్రాంచెస్ ను పెడతాయి అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చి భూమి మీద వదిలిపెడతాయి. భగవంతుని అందమైన ప్రపంచాన్ని భయంతో, సంహారంతో, రక్తదాహంతో నింపుతాయి. భగవంతుని అందమైన ప్రపంచాన్ని భయంతో, రక్తదాహంతో, సంహారంతో నింపుతాయి. మృత్యువు అతని వేటగాళ్ళు భూమిని బలిపశువును చేస్తారు. మృత్యువు అండ్ అతని వేటగాళ్ళు, వీళ్ళంతా అతని వేటగాళ్ళు భూమిని బలిపశువును చేస్తారు. భయంకర దేవత ప్రతి ద్వారాన్ని తడుతుంది. భయంకర దేవత ప్రతి ద్వారాన్ని తడుతుంది. భయపడద్దండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు మంచి లైన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇది లాస్ట్. An awful laughter mocks at the world's pain, and massacre and torture grin at heaven. All is the prey of the destroying force. Creation rocks and tremble top and base. This evil nature housed in human hearts, a foreign inhabitant, a dangerous guest. The soul that harbors it can dislodge, expel the householder, possess the house. An opposite potency, contradicting God, a momentary evil's almightiness has straddled the straight path of nature's acts. It imitates the Godhead it denies, puts on his figure and assumes his face. A Manichean creator and destroyer, this can abolish man, annul his world. బట్ ఇక్కడ వచ్చింది మనకు కావాల్సిన వాక్యాలు ఇక్కడ వస్తున్నాయి. బట్ ఇదంతా ఉంది కానీ బట్ దేర్ ఈజ్ ఎ గార్డియన్ పవర్, ఒక సంరక్షించే శక్తి ఉంది. దేర్ ఆర్ హ్యాండ్స్ దట్ సేవ్, మనల్ని సంరక్షించే శ్రీమాత హస్తాలు ఉన్నాయి. కామ్ ఐస్, డివైన్ రిగార్డ్, ద హ్యూమన్ సీన్, కామ్ ఐస్ ఉన్నాయి. హ్యూమన్ సీన్కి డివైన్ రిగార్డ్నిచ్చే శ్రీరవిందుల నేత్రాలు లాంటి కామ్, నిశ్చల నిశ్శబ్ద ఐస్ విత్ ఫుల్ కంపాషన్. అది మనకి ఎంతో ఇది ఇచ్చేది అనమాట, ధైర్యాన్ని ఇచ్చేది. ఇది 7th చూద్దాం ఈ పాయింట్. అన్ ఆఫుల్ లాఫ్టర్ మార్క్స్ అట్ ద వరల్డ్స్ పెయిన్. ఒక భయానక వికటాట్టహాసము ప్రపంచ బాధను వెక్కిరిస్తుంది. జన సంహారము, వధ, స్వర్గాన్ని పరిహసిస్తాయి. సమస్తము నాశనం చేసే శక్తికి ఆహారం అవుతుంది. మొత్తము నాశనం చేసే శక్తికి ఆహారం అవుతుంది. సృష్టి ఊగిపోయి పైనుంచి కింద వరకు కంపిస్తుంది. మొత్తం సృష్టి ఊగిపోతూ. ఇంత చెడు చేసే ప్రకృతి మానవ హృదయాలలో ఆశ్రయం తీసుకుంటూ ఉంది. ఇటువంటి ప్రకృతి హ్యాపీగా మానవ హృదయాల్లో ఉంది. ఇది పరదేశి, కానీ ఈ ప్రకృతి మన సొంతం కాదు, ఇది పరదేశి. భయంకరమైన అతిథి ఇది. దీనికి ఆశ్రయం ఇస్తున్న అంతరాత్మనే ఆశ్రయం లేకుండా చేస్తుంది. ఇది మొదట ఎలా వచ్చింది, టెనెంట్ లాగా వచ్చింది. అక్కడ ఆశ్రయం తీసుకొని చివరకు అంతరాత్మనే బయటికి పంపించేస్తుంది. అంతరాత్మనే ఆశ్రయం లేకుండా చేస్తుంది. ఓనర్ను వెళ్ళగొట్టి తాను సొంతదారు అవుతుంది. భగవంతుని వ్యతిరేకించే ఒక విరుద్ధ బలం ఉంది. ఇది చెడుకు చెందిన క్షణిక శక్తి. ప్రకృతి చర్యల మార్గాన్ని నేరుగా ఉన్నదాన్ని దూరం చేస్తుంది. ప్రకృతి చర్యలు నేరుగా ఉన్నదాన్ని ఇంకా 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 దూరం చేస్తుంది. తాను నిరాకరించే దైవాన్ని అనుకరిస్తుంది. అంటే నేనే దైవాన్ని అన్నట్టుగా తాను దైవాన్ని నిరాకరిస్తుంది.
కానీ తానే దైవము అన్నట్టుగా అనుకరిస్తుంది. భగవంతుని ముసుగు వేసుకుంటుంది. అంటే ఇప్పుడు చాలా మటుకు ఆ ముసుగుల్లో ఉన్నవి కనపడుతూ ఉంటారు మనకు. భగవంతుని ముసుగు వేసుకున్న వాళ్ళు, అలాగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారు అనుకునే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. అలాగా భగవంతుని ముసుగు వేసుకొని ఆయన ముఖాన్ని ధరిస్తుంది. సైతాన్ లాగా సృష్టిస్తుంది, నశింపచేస్తుంది. సైతాన్ లాగా సృష్టించడము చేస్తుంది, నశింప చేయడము చేస్తుంది. అదే ఇక్కడ మనీచి అని అంటున్నారు. దీన్ని కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ మనీచియన్ అనేది ఇట్స్ మనీచియన్ క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ అంటున్నారు. ఈ మనీచియన్ అనేది ఒక రిలీజియన్. అది ఏమంటే ఆ రిలీజియన్లో ఇప్పుడు ప్రస్తుతం లేదు కానీ ఇంతకు ముందు ఉండేదంట. ఆ రిలీజియన్లో సైతాను భగవంతుడు ఇద్దరు ఈక్వలే అన్నట్టుగా. అయితే భగవంతుడు ఆమ్నిపోటెంట్, అంత సర్వసమర్థత అంతా ఉన్నా కూడా సైతాన్ ముందర భగవంతుడు ఏమీ చేయలేడు అనేది. దీంతో ఈ రిలీజియన్ చర్చెస్ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉండేవంట ఒకప్పుడు. ప్రస్తుతము లేవు. కానీ ఇవి ఎట్లా అంటే మంచి చెడు అనేది సపరేట్ చేసేసి, పూర్తిగా మంచికి చెడుకు మధ్యలో ఒక రిజిడ్ లైన్ డ్రా చేసేసి ఇది మంచి ఇది చెడు అన్నట్టుగా ఒక రకంగా సైతాన్ని సపోర్ట్ చేసేటివి అనమాట. అటువంటి ఇది ఆ సృష్టిస్తుంది, నశింపజేస్తుంది, మనిషిని అంతం చేస్తూ అతని ప్రపంచాన్ని ఇది రద్దు చేస్తుంది. ఇంకా కానీ దీనంతటి నుంచి బట్ ఇదంతా ఉంది మనకు. ఇప్పుడు ఇదంతా ఎంత భయంకరంగా ఉందంటే, అమ్మో ఇంత ఉందా మనలో, ఇదంతా ఎక్కడుంది, మనలోనే ఉంది, ఇంత ఉందా మనలో, మరి మనం ఎలా దీని నుంచి బయటపడ్డాము అనేది ఒకటే మనకు తెలుసది. మన సమర్పణ, మన ఆకాంక్ష అండ్ మదర్ గ్రేస్, ఫిక్స్డ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ ఫ్రమ్ బిలో, a supreme grace from above. They away. But there is a guardian power. There are hands that save. మనల్ని కాపాడే హస్తాలు ఉన్నాయి. శ్రీమాత హస్తాలు, మనల్ని సంరక్షించే హస్తాలు ఉన్నాయి. దైవం యొక్క నిశ్శబ్ద నేత్రాలు మానవుల జీవితాన్ని దయతో చూస్తూ ఉంటాయి. ఎంతో కంపాషన్తో, ఎంతో దయతో మనల్ని ఎంతో ప్రేమగా చూసే శ్రీ అరవిందుల నేత్రాలు మనతో ఉన్నాయి. కామ్ ఐస్ డివైన్ రిగార్డ్ ద హ్యూమన్ సేమ్. But there is a guardian power that are hands that saves, and calm eyes divine regard the human scene. మన మానవ దృశ్యాన్ని, ఎంతో మానవులను, మన జీవితాన్ని మొత్తాన్ని ప్రేమగా దయతో చూస్తూ మనల్ని సంరక్షించే ఆ నేత్రాలు, హస్తాలు మనకున్నప్పుడు ఇవన్నీ కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. అలాగే all the world's possibilities in man are waiting as the tree waits in its seed. ఇంకా మనిషిలో ఇవి మాత్రమే కాదు, ఈ నెగిటివ్ ఫోర్సెసే కాదు, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, సంభావ్యతలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అవి అంటే, దే ఆర్ వెయిటింగ్ యాజ్ ఎ ట్రీ వెయిట్ ఇన్ ఇట్స్ సీడ్. ఎలాగైతే మర్రి వృక్షము విత్తనంలో దాగి ఉందో, విత్తనం ఇంతే కనపడుతుంది కానీ మర్రి వృక్షం ఎంతో వస్తుంది దాని నుంచి. ఆ రకంగా మన నుంచి బయటకు వచ్చే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. All the world's possibilities in man are waiting as the tree waits in its seed. His past lives in him, it drives his future's pace. His present acts fashion his coming fate. The unborn gods hide in his house of life. The demons of the unknown overshadow his mind, casting their dreams into live molds of thought, the molds in which his mind builds out its world. His mind creates around him its universe. ప్రపంచంలోని సంభావ్యతలన్నీ కూడా బీజంలో వృక్షం దాగి ఉన్నట్టుగా మనిషిలో అభివ్యక్తం కావటానికి వేచి చూస్తున్నాయి. ప్రపంచంలో ఏవేవైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తున్నామో, అన్ని టాలెంట్స్, వాళ్ళకి టాలెంట్ ఉంది, వీళ్ళకి టాలెంట్ ఉంది అని చెప్పుకుంటాం, అవన్నీ మనలో కూడా ఉన్నాయి. మనలో కూడా అవి అభివ్యక్తం కావటానికి వేచి చూస్తూ ఉన్నాయి. గతం అన్నది అతడిలో నివసిస్తూ ఉంది, అలాగే అతడి భవిష్యత్తు అడుగును నిర్దేశిస్తుంది. ఈ గతం అన్నది అతనిలో ఇంకా ఉంది, అదే భవిష్యత్తు అడుగును అది నిర్దేశిస్తుంది. వర్తమానంలోని అతడి చర్యలు రాబోయే విధిని రూపొందిస్తాయి. ఇప్పుడు మనం చేస్తున్న చర్యలు మనకు రాబోయే విధిని రూపొందించేది. రాబోయే విధి అన్నది ఎలా రూపం తీసుకుంటుంది అంటే, మనము ప్రస్తుతం చేస్తున్న యాక్ట్స్ ద్వారానే మన విధి అన్నది రూపం తీసుకుంటుంది. ఇది మనం ఒక్కసారి ఈ బుక్లోనే ఫస్ట్ క్యాంటోలో చూస్తే, man's hopes and longings build the journeying wheels that bear the body of his destiny.
మన యాక్ట్స్, మనం చేసే చర్యలు, ఇప్పుడు వర్తమానంలో మనం చేసే చర్యలు ఏ రకంగా మన భవిష్యత్తును రూపొందిస్తాయి అన్నది తెలుస్తుంది. ఇంకా మనిషిలో దైవశక్తులు ఉన్నాయి. మనిషిలో ఏమున్నాయి? మంచి అన్బార్న్ గాడ్స్ ఉన్నారు. అంటే ఇంకా జన్మించని, అభివ్యక్తం కాని దేవుళ్ళు ఉన్నారు మన లోపల. ఇందాక మనం చెప్పుకున్నాం వినాయకుడు అధిదేవత, మూలాధారానికి అని. ఈ రకంగా మనలో చాలా మంది దేవతలు, అలాగే అధిదేవి వచ్చేసి సాకిన్యాంబ అని చెప్తారు లలిత సహస్రనామంలో దీంట్లో. సో ఆ రకంగా మనలో కూడా దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వాళ్ళు ఇంకా జన్మించలేదు, జన్మించడానికి వాళ్ళు అభియుక్తం కావటానికి రెడీగా ఉన్నారు. అదే రకంగా అసుర శక్తులు ఉన్నాయి. దైవాసుర సంపత్ విభాగ యోగంలో మనకు చెప్తారు ఇది భగవద్గీతలో. అలాగే ఎలాగైతే దైవశక్తులు ఉన్నాయో అలాగే మనలో అసుర శక్తులు కూడా ఉన్నాయి. ఇవి అతని మనసును ఛాయావృతం చేస్తూ తమ స్వప్నాలను ఆలోచనల్లోకి వదులుతాయి. వీటి ప్రభావంలోని ఆలోచనలతో ఉన్న మనసు అతడి చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఎప్పుడు మన మనసు మన చుట్టూ ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మనకి ఎంతవరకు పాజిటివ్ ఆలోచనలు ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం పాజిటివ్గా ఉంటుంది. అదే మనవి నెగిటివ్ ఆలోచనలు అనుకోండి, అది ఏమవుతుందంటే నెగిటివే ఉంటాయి. నెగిటివ్ ప్రపంచమే మన చుట్టూ ఉంటుంది, వాతావరణం అంతా. కాబట్టి ఆలోచనలు అన్నది ఇంపార్టెంట్. ఆలోచనలతో ఉన్న మనసే మన చుట్టూ మన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ప్రతి మనిషి ఇలా తన ఆలోచనలతో తనదైన ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని అందులో జీవిస్తాడు. ప్రతి మనిషికి తన చుట్టూ ఉన్న ప్రపంచం ఎందుకు అలా ఉంది అంటే అతని ఆలోచనలతోనే చాలా మటుకు అది ఏర్పడి ఉంటుంది. అలాగా ప్రతి మనిషి కూడా తన ఆలోచనలతో ప్రపంచాన్ని తన చుట్టూ నిర్మించుకొని ఉంటాడు, అలాగే జీవిస్తాడు. All that has been renews in him its birth, all that can be is figured in his soul, issuing in deeds its course on the roads of the world, obscure to the interpreting reason's guess, lines of the secret purpose of the gods. In strange directions runs the intricate plan, held back from human foresight is their end, and the far intention of some ordering will, or the order of life's arbitrary chance, finds out its settled poise and fated hour. Our surface watched in vain by reason's gauge, invaded by the impromptus of the unseen, helpless records the accidents of time, the involuntary turns and leaps of life. అంతవరకు అతనిలో ఉన్నదంతా కూడా తిరిగి ప్రారంభమవుతుంది. ఉండబోయేదంతా కూడా, ఇక జరగబోయేదంతా కూడా అతని అంతరాత్మలో రూపం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ చర్యలు, ఇప్పుడు వర్తమానంలో చర్యలు ద్వారానే మన అంతరాత్మ ఒక రూపం అంటూ ఫామ్ అవుతుంది మన అంతరాత్మలో. అంతరాత్మ ప్రపంచ మార్గాలలో తన జాడలను వదిలిపెడుతూ ముందుకు సాగుతుంది. ఈ రకంగా అంతరాత్మ తన జాడలను వదిలిపెడుతూ ముందుకు సాగుతుంది. అంటే మనలో ఇప్పుడు అంతరాత్మ బలము, అంతరాత్మ శక్తి ఎక్కువ అవుతున్న కొద్దీ మనం చేసే పనులు కూడా అదే ఆ శక్తితో, ఆ బలంతోనే ముందుకు సాగుతాయి. ఆ రకంగా తన జాడలు అన్నవి అంతరాత్మ వదిలిపెడుతూ ముందుకు సాగుతుంది. అదే మనలో ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఎక్కువ అవుతూ ఈ అంతరాత్మ బలం అన్నది, అంతరాత్మ ముకులించుకొని పోవడము, తగ్గిపోవడము ఉంటుంది అనుకోండి, అప్పుడు కూడా మన చర్యలు కూడా అలాగే ఉంటాయి, ఆ జాడలు అలాగే ఉంటాయి. ఆ రకంగా అన్నింటికీ వివరణనిచ్చే హేతుబుద్ధికి దేవుళ్ళ రహస్య ప్రయోజనం ఏంటి అన్నది అర్థం కాదు. ఇదంతా కూడా ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నది అర్థం కాదు. దేవుళ్లకు ఏదో రహస్య ప్రయోజనం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి అసుర శక్తులు, ఇవన్నీ రాక్షస శక్తులు, ఇవన్నీ అని చెప్పుకుంటున్నాం మనము. ఇవన్నిటికీ ఇప్పుడు రావణాసురుడు కానీ, హిరణ్యకశ్యపుడు, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఇవన్నిటికీ ఏంటి ప్రయోజనం ఏంటి అన్నది మనము రీజనింగ్ మైండ్తో ఆలోచిస్తే అది అర్థం కాదు. క్లిష్టమైన ప్రణాళిక ఇది. క్లిష్టమైన ప్రణాళిక కొత్త దిశల్లో, కొత్త డైరెక్షన్స్ లో జరుగుతుంది. ఈ దానికి అంతం ఏంటి? ఇది మానవ దృష్టికి అందకుండా దూరంగా ఉండిపోతుంది. దీన్నంతా క్రమీకరించే దివ్య సంకల్పము ఉంది. ఆ దివ్య సంకల్పం ఎక్కడుందంటే మన హేతు బుద్ధికి అందకుండా, మన ఆలోచనకు అందకుండా ఎక్కడో దూరంగా ఉంది. విధి నిర్ణయించిన ఆ క్రమాన్ని, ఆ సమయాన్ని ఇది కనుక్కుంటుంది. ఇదంతా మన సర్ఫేస్ మైండ్కి, మన రీజనింగ్ మైండ్కి ఇదంతా కూడా అర్థం కాదు. అదృశ్య సీమల నుండి అప్రయత్నంగా వచ్చే వాటి చేత ముట్టడి చేయబడి కాలంలో జరిగే దుర్ఘటనలను, జీవితంలోని మలుపులను నమోదు చేయలేక నిస్సహాయంగా అలా ఉంటాం. ఎందుకు ఇవన్నీ దుర్ఘటనలు జరుగుతున్నాయి? ఇంకా అలాగే స్పాంటేనియస్ గా ఏమేమో జరిగిపోతుంటాయి యాదృచ్ఛికంగా. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇవంతా కూడా
మనకు అర్థం కాకుండా ఆ రకంగా నిస్సహాయంగా ఉండిపోతాము. ఇంకా ఇది ఈరోజు సెషన్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. శ్రీమాత మంత్రాన్ని 3 సార్లు జపించి ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే